2, 1. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజుషాను 1812. ఏంటి చేపల మార్కెట్కి వచ్చిందని అనుకుంటున్నారా? అవునండి. ఎవరికైతే ఫిష్ అంటే బాగా ఇష్టం ఉంటుందో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అన్నమాట. ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా? ఇంకెక్కడండి, చెన్నైలోనే. చెన్నైలో పట్టాభిరామ్ అనే ఒక ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్కి వెళ్ళామని అంటే మనకి ఫిష్ అనేది అసలు చెప్పనవసరం లేదండి. ఎంత దొరుకుతుందంటే ఫిష్, ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ అక్కడ అన్నీ దొరుకుతాయండి. అది చూసారా, అవి సొర్ర పిల్లలండి. అండ్ పీతలు, రొయ్యలు, సొర్రలు, ఆక్టోపస్, ఇంకా ఒక 3-4 టైప్ ఆఫ్ ప్రాన్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట అండి అక్కడ. అంటే చేపల నేమ్స్ కూడా మనకు తెలియవు చాలా వరకు. అయితే నాకైతే తెలీదు. ఆక్టోపస్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇలానే ఉంటాయండి. చాలా పెద్ద పెద్ద చేపలన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. అండ్ అలాగే మనకు నచ్చినవి కాస్ట్లో, మనకు రీజనబుల్ ప్రైస్లో మనకి దొరుకుతాయని నేనైతే అనుకుంటున్నాను. అంటే రొయ్యలు కూడా స్టార్టింగ్ ప్రైస్ 200 నుంచి స్టార్ట్ అవుతుందండి. వాళ్ళు మనం బేరం ఆడామని అంటే మనకి తగ్గించిస్తారనమాట కొంచెం. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఎన్ని ఉంటాయంటే రకరకాల చేపలు, రకరకాల పీతలు, రొయ్యలు అయితే ఇంకా చెప్పనవసరం లేదండి. ఈ నల్ల రొయ్య అంటారు, తెల్ల రొయ్య అని అంటారు. వాటిలో మళ్ళీ టూ టైప్స్ అనమాట, పెద్దవి చిన్నవి అని. వాటి సైజెస్ని బట్టి మనకి కాస్ట్ అనేది చెప్తారనమాట. ఇక్కడ చూసారండి ఎన్ని చేపలు ఉన్నాయనంటే వాటిలో అసలు నేమ్స్ అయితే తెలియదండి. కేజీ 300 అంటారు, 200 అంటారు. అలా ఒకటనైతే ఏం లేదు, అన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. అండ్ అలాగే ఎండి చేపలు అవి ఉంటాయి చూడండి, అవి కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను రైలు చూసారా, ఇక్కడ అక్కడ ఏకంగా 1 2 3 4 5 ఉన్నాయి. అంటే ప్రాన్స్ వచ్చి 5 టైప్స్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఎండి చేపల ముక్కలు అవన్నీ ఎండబెట్టి కూడా అమ్ముతారండి వాళ్ళే. ఫిష్ మార్కెట్కి వెళ్ళామని కానివ్వండి, అసలు స్మెల్ అనేదే రాదండి. అంటే నీసు వాసన ఇవన్నీ వస్తాయి కదా, అసలు బ్యాడ్ స్మెల్ అనేది అసలు ఎక్కడా రాదండి. ఆ రోజు సండే అనమాట మేము వెళ్ళిన రోజు. సో చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఫిషెస్ ఉన్నాయో. అసలు ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే స్టార్టింగ్లో చూసిన వాళ్ళకైతే అసలు ఏంట్రో ఇన్ని ఉన్నాయి అనిపిస్తుంది అనమాట. అసలు అన్ని ఫిషెస్ అన్నమాట అండి. చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది. కొత్త వెరైటీస్ అన్నీ చూస్తాం కదా. నేనైతే ఇంటి దగ్గర వాళ్ళకి కూడా ఫోన్ చేసి చూపిస్తాను, ఇదేంటి అని చెప్పేసి. ఒక్కోసారి అయితే వాళ్ళకి కూడా తెలియదు ఆ ఫిష్ ఏంటి అనేది. అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఫిష్. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.